నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి మీకు నూతన ఆలోచనలు, మానసిక ప్రశాంతత, ఉత్సాహం ఉల్లాసం పెరగడం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చురుకు ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ విశేషంగా కృషి చేస్తారు. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే పరాక్రమంగా ఆలోచిస్తారు. చాలా చక్కగా విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మంచి నిర్ణయాలతో కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చాలా విశేషమైన పరిస్థితులు, అవకాశాలు ఉన్న సమయంగా కూడా దీన్ని మనం అనుకోవచ్చు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఉత్సాహంగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలు వచ్చే సమయంగా, ఉపయోగపడే సమయంగా దీన్ని భావించవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో అందడం బట్టి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి కొంత ఒత్తిడి, అలసట, అలజడి మొదలైనవి ఉంటాయి. నిద్రలేమి కూడా అధికంగా ఉంటుంది. ఆ నిద్రలేమిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా స్నేహ సంబంధాలు, మీ యొక్క మైత్రి సంబంధాలు, మీ మిత్రులు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు యొక్క సహకారం విషయంలో కానీ, వారితో చేసే చర్చల విషయంలో కానీ వీలైనంతవరకు మీ మాట నెగ్గే ప్రయత్నాలకి మీరు చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఎవరితో కూడా, అంటే నేను చెప్పిన ఇప్పుడు ఈ ఆత్మీయులు, ముఖ్యులు, వీరెవరితో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడాలి. చర్చలు జరిగేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ప్రయాణ సంబంధమైన అంశాల్లో కానీ, ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ మీరు ముందుకెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆశించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన అంశాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ రావాల్సిన ధనం సమయానికి అందినా కూడా అది రకరకాల వాటికి మీరు ఆల్రెడీ డివైడ్ చేసుకుని ఉండడం బట్టి అన్నిటికీ సర్దేయడంతో మీకు కొంత ఆర్థికంగా కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా నూతన లోన్ల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తుల యొక్క సహకారం అందే విషయంలో కావచ్చు, రుణాలకి సంబంధించిన విషయాల్లోనూ, మీ యొక్క సంతాన వర్గం వారి యొక్క ఆరోగ్యం, మీ ఆలోచనలు, క్రియేటివిటీ మొదలైన అన్ని విషయాల్లో కూడా వీలైనంతవరకు ధన సంబంధమైన విషయాల్లో కొంతవరకు మీరు కంట్రోల్డ్గా ఉంటూ, అంటే ప్లాన్గా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆశించిన విషయాల్లో అవి కొంతవరకే మీకు అనుకూలతలు చూపించే అవకాశం, మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీ యొక్క సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తారు. సమయానికి పనిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేసుకొని అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక పక్కన సంతానం, ఒక పక్కన వృత్తి, రెండిటి మీద మీరు దృష్టిని కేటాయించుకోవడం. సంతానం అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మీకు కూడా నూతన అవకాశాలు, నూతన నిర్ణయాలకు అవకాశం ఉంది. సంతానం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా ఉంది. సంతాన వర్గంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మీకు మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే సింహరాశి వాళ్ళకి రావలసిన ధనం విషయంలో మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలకి సంబంధించిన ధనం ఖర్చు అవ్వడం, అంటే ఏదైనా విదేశీ ప్రయత్నాల కొరకు చేసే ప్రయత్నాలు, దానికి సంబంధించిన కన్సల్టెన్సీ మొదలైన వాళ్ళని కలవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ అది చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులకే అవకాశం ఉంది. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, కమ్యూనికేషన్, వ్యక్తుల సహకారం, స్నేహితుల సహకారం, ముఖ్యుల యొక్క ఆదరణ, తల్లిదండ్రుల బంధువుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా
చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చురుకుగా ఉత్సాహంగా పనులని సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, ముఖ్యమైన ఆలోచనలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. మానసిక అలజడిని అధిగమించాలి, ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కొంత ఎక్కువ ఉద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో సంతాన వర్గంతో మీ యొక్క ఆలోచనలతో కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడికి సంబంధించిన విషయాల్లోనూ దానికి సంబంధించి అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టే ఆలోచనలు, కొత్త ప్రదేశాల్లో గృహ వాహనాలకు సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు, ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్టుగా కార్యరూపం దాల్చే విషయంలో కొంత ఆటంకాలు లాంటివి ఎదురవడం బట్టి కావచ్చు, లేకపోతే మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉండే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తులా రాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, వృత్తిపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాల్లో వాటికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వ్యాపార సంస్థలకు సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కమర్షియల్గా సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ లాంటి మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం. అలాగే ఈ నేపథ్యంలో ముఖ్యంగా వాహనాలు నడిపేవారు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దల సహకారం బాగుంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది. చురుకుగా పాల్గొంటారు. మీ యొక్క మానసిక శక్తి, శారీరక శక్తి రెండూ కూడా చక్కటి దిశగా ప్రయాణం చేయడం, అనుకున్న సమయంలో అనుకున్న పనులను పూర్తిగా నిర్వర్తించడం, మీ సోదర వర్గం కానీ స్నేహవర్గం కానీ మీకు సహకరించడం, ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉండడం, వారికి అభివృద్ధికరంగా ఉండడం, వారి ఆలోచనలు బాగుండడం, వారు ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడం, అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అనుకూలమైన సమయంగా ఉండడం, తద్వారా మీకు మానసికంగా కొంత నమ్మకం, ధైర్యం మొదలైనవి ఏర్పడడం మొదలైన దానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి మానసికంగా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే, హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎందుకంటే మీరు మెడిటేషన్ మొదలైనవి చేయడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. ముఖ్యంగా ధనం అనేది ఖర్చు అవుతున్నా విందు వినోదాల కొరకు, ముఖ్యంగా మీ యొక్క ఇష్టమైన ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారి అభివృద్ధి కొరకు, అలాగే వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి కొరకు ఏదైనా మీరు గృహ వాహనాల కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేయడానికి అవకాశం ఉంది. దూర విద్య కొరకు సంతాన వర్గం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ విషయంలో వారికి పూర్తి స్థాయి సహకారాన్ని అందించడానికి, వారి కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారితో ఘర్షణ రాకుండా, అంటే వారి ఆలోచనలు మీ ఆలోచనలు సంయమనం పాటించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ చర్చ ద్వారా ఏదైనా ఇబ్బందులున్నా అధిగమించే ప్రయత్నాలు చేయాలి తప్ప ఘర్షణకి లోను కాకుండా ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి గృహ వాహన సౌఖ్యం మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. స్థిరాస్తులు పెంపొందించడం కొరకు ఆలోచనలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. గృహ వాతావరణం కొంతవరకు ఘర్షణ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క తెలివితేటలతో, సమయస్ఫూర్తితో చక్కగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామికి నూతన వాహన కొనుగోలు కొరకు కానీ, వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ విశేషంగా కృషి చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద కూడా అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి ఈ రోజున మీరు వాటికి సంబంధించిన చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కుంభరాశి.
అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మీ యొక్క సోదర వర్గం యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు. మీ ఎఫర్ట్స్ ఉపయోగించి పనులు పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న పనులను పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు పడతారు. చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేసినప్పటికీ నిద్రలేమిని అధిగమించాలి. ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయం మీద కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యాన్ని మీరు సంపూర్ణంగా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క వాతావరణాన్ని, చర్చల్ని మంచిగా ఏర్పరచుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. తండ్రి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. నూతన స్థలాలు, గృహాలు, వాహనాలు కొనుగోలు కొరకు ఏర్పరచుకున్న ప్రయత్నాలు, ముఖ్యంగా మీ సంతాన వర్గానికి కొరకు కూడా అంటే వారి కొరకు చేసే ప్రయత్నాలు, వారు కూడా చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయం. మీ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి సృజనాత్మకతను పెంపొందించుకుంటూ మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతూ ముందుకు వెళ్ళడం. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు, అలాగే మీ సోదర వర్గం కూడా వారి సహకారం లభ్యమవ్వడం, తద్వారా దూర ప్రయాణాలకు కూడా మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడం, అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి వాతావరణాన్ని, మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది.